అమరావతిలో కీలకంగా ఉన్న 7 ఐకానిక్ టవర్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా బౌద్ధ స్తూప ఆకారంలో నిర్మిస్తున్న పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించి పనులు వేగం పుంజుకున్నాయి. 42 ఎకరాలలో 20.32 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1048 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్సీసీ సంస్థ నిర్మాణం చేపట్టింది. B+G+7 అంతస్తులతో బిల్డింగ్ రూపుదిద్దుకుంటోంది. మొత్తం 16 బ్లాక్లు ఉండగా ఇప్పటికే 3 బ్లాక్లు బేస్మెంట్ లెవెల్ను పూర్తి చేసుకున్నాయి. మిగతా బ్లాక్లకు సంబంధించి బేస్మెంట్ పనులు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీళ్లలో నానడం, దాంతోపాటు భారీ ఎత్తున చెట్లు పెరగడంతో గత నెల అక్టోబర్ వరకు సైట్ క్లియరెన్స్ పనులు జరిగాయి. అనంతరం డిసెంబర్ నుంచి వందల మంది కార్మికులు నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. హైకోర్టు టవర్ నిర్మాణాల పనుల పురోగతిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ కు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 7 ఐకానిక్ టవర్స్ ను కూడా ప్రభుత్వం నిర్మించబోతుంది. ప్రధానంగా ఇందులో 4 వరకు హెచ్ఓడీలు, అట్లాగే 1 జీఐడి, మరొకటి అసెంబ్లీ, దాంతోపాటు హైకోర్టుకు సంబంధించి మొత్తం 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారు. దీన్ని యూనిక్ స్ట్రక్చర్తోనే ఇప్పటికే డిజైన్స్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కీలకమైన హైకోర్టుకు సంబంధించి నిర్మాణ పనులు వద్దబోతున్నాం. మొత్తం ఈ హైకోర్టుకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. B+G+7 మొత్తం 7 ఫ్లోర్లో కూడా ఇందుకు సంబంధించిన హైకోర్టు నిర్మాణం జరుగుతుంది. ప్రధానంగా బౌద్ధ స్తూపం సంబంధించి కూడా ఆకారంతో కూడా ప్రస్తుతం హైకోర్టుకు సంబంధించిన నిర్మాణాలని చేపడుతున్నారు. ప్రస్తుతం అదే ప్రదేశంలో ఉన్నాను. ఆ ప్రదేశంలో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నది కూడా మీకు నేను చూపిస్తాను. ప్రస్తుతం హైకోర్టుకు సంబంధించిన ఐకానిక్ టవర్స్ సంబంధించిన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్నాను. ప్రస్తుతం ఇందులో దాదాపు 42 ఎకరాల్లోని హైకోర్టుకు సంబంధించి కూడా బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మొత్తం B+G+7 తో బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం జరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని మొత్తం బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణ పనులు స్ట్రక్చర్ చూసినట్టయితే మొత్తం 16కు సంబంధించిన బ్లాకులో కూడా ఇందుకు సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం జరగబోతుంది. ఇప్పటికే విజువల్స్లో మీకు నేను చూపిస్తాను. మొత్తం 3 బ్లాకులకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. ఈ మొత్తం 3 బ్లాకులకు సంబంధించిన నిర్మాణం గతంలో 2014-19లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో మొత్తం గత 5 సంవత్సరాల పాటు ఈ ప్లేస్ అంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనపడుతుంది. చెల్లాచెదురుగా చెట్లు కూడా పూర్తిగా వచ్చిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొన్నటి వరకు ఏదైతే నవంబర్ వరకు కూడా ఈ సైట్ క్లియరెన్స్ పనులు మాత్రం పూర్తిగా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ డిసెంబర్ నాటి నుంచి కూడా నిర్మాణ పనుల మీద ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఏదైతే ఉందో మొత్తం 3 బ్లాకులకు సంబంధించి నిర్మాణం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏదైతే ఉందో రాఫిల్ వర్క్ సంబంధించి ఇందుకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రధానంగా ఈ బిల్డింగ్లకు సంబంధించిన ఇతర వర్క్స్ చూసినట్టయితే ప్రస్తుతం ఇతర బ్లాకులకు సంబంధించి 4వ ఫ్లోర్కి సంబంధించి మాత్రం ప్రస్తుతం రైఫిల్ వర్క్ జరుగుతుంది. ప్రధానంగా ఇందుకు సంబంధించి ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లోని పీసీసీ వేశారు. ఆ తర్వాత వాటర్ ప్రూఫ్ లేయర్ వస్తుంది. దాని తర్వాత ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రైఫిల్ పనులు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇందుకు సంబంధించిన వర్క్స్లో పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తున్నారు. వందలాది మంది కార్మికులు ప్రస్తుతం నిర్మాణాల కోసం పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇతర విభాగాల్లో కూడా చూసినట్టయితే ప్రస్తుతం అక్కడ వాటర్కి సంబంధించి క్లియరెన్స్తో పాటు డస్ట్ క్లియరెన్సు, ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వైర్స్ ఏదైతే ఉన్నాయో ఐరన్ రాడ్లకు సంబంధించి మాత్రం ఫిక్సింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. దానికి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే మొత్తం ఈ భవన నిర్మాణానికి సంబంధించి చూసినట్టయితే మొత్తం 16 బ్లాకులన్నీ కూడా ప్రస్తుతం పూర్తయిన 3 బ్లాకులు ఏ తరహాలోనే హైట్ ఉందో అదే తరహాలోనే అన్ని బ్లాకులకు సంబంధించి కూడా అంతవరకు కూడా వర్క్స్ జరుగుతాయి, బేస్మెంట్ లెవెల్ వర్క్స్. ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ పూర్తి చేస్తారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ హైకోర్టు పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించి బౌద్ధ స్తూపం ఆకారంతో కూడా డిజైన్ పూర్తి చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం బిల్డింగ్ అండర్కి ఏదైతే ఉందో కోర్ట్ హాల్స్ కావచ్చు, అన్నీ కావచ్చు, దాదాపు 20,32,000 చదరపు అడుగుల్లోని
మొత్తం ఈ బిల్డింగ్ సంబంధించి మాత్రం నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ బిల్డింగ్ సంబంధించిన వర్క్స్ను ఎన్సీసీ సంస్థకు అప్పచెప్పటిన నేపథ్యంలోని ఎన్సీసీ సంస్థ 1,48,000 కోట్ల రూపాయలతో కూడా నిర్మాణాలను పూర్తి చేయబోతుంది. ప్రధానంగా ఈ హైకోర్టుకు సంబంధించి బౌద్ధ స్తూపం ఆకారంతో కూడా నిర్మిస్తున్న నేపథ్యంలో కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత బయట ఏదైతే ఉందో బయటికి మనకి కనిపించేది ఎలివేషన్ మొత్తం బౌద్ధ స్తూప ఆకారంలో కూడా డిజైన్ను పూర్తి చేసే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నాయి. ఈ నేపథ్యంలోని భారీ మొత్తంలో కూడా ప్రస్తుతం వర్కర్లు పనిచేస్తున్నారు చూసుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు చూసినట్టయితే గత నెల వరకు చూసినట్టయితే ఇక్కడ మొత్తం భారీ మొత్తం చెట్లతోని దాంతోపాటు నీళ్లతోని మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు సైట్ క్లియరెన్స్ చేసి ఎప్పటికప్పుడు వాటర్ లోపల వచ్చిన వెంటనే వాటిని తోడే తీసుకు కూడా ఇక్కడ పైపులు ఏర్పాటు చేశారు. మరోపక్క ఇక్కడ డస్ట్తో పాటు ఇతర క్లియరెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. మరోపక్క ఇతర బ్లాకులకు సంబంధించిన నిర్మాణం సర్వేగంగా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే 3 బ్లాకులు పూర్తి చేసిన నేపథ్యంలోని మిగతా 16లోని మిగతా 14 బ్లాకులకు సంబంధించి కూడా నిర్మాణం సర్వేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా దాంతోపాటు ఈ బిల్డింగ్ సంబంధించి దగ్గరలోనే ప్రస్తుతం ఉన్న హైకోర్టు ఏదైతుందో టెంపరీ హైకోర్టుకి సంబంధించి కూడా దగ్గరలోనే కనబడుతుంది. దాని పక్కనే హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా జస్టిస్ సిటీగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జస్టిస్ సిటీ కోసం దాదాపు 3,000 ఎకరాల వరకు కూడా కేటాయించారు. ఈ జస్టిస్కి సంబంధించి ఈ బిల్డింగ్స్లో ఏమేమి ఉంటాయంటే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు, దాంతోపాటు పర్మనెంట్ హైకోర్టు, మరోపక్క హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి మాత్రం ఇప్పటికే నివాస స్థలాల కోసం విల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన బంగ్లాలు కూడా సర్వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో అవి కూడా ప్రస్తుతం ఈ జస్టిస్ సిటీలో ఉండబోతున్నాయి. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 9 థీమ్ సిటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. ఇందులో టూరిజం ఉంటుంది, ఎలక్ట్రానిక్, నాలెడ్జ్, మీడియా, హెల్త్ సిటీ, ఫైనాన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, గవర్నమెంట్ సిటీతో పాటు జస్టిస్ సిటీ మొత్తం 9 సిటీలను కూడా నిర్మించబోతుంది. ఈ జస్టిస్ సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 3,438 ఎకరాలను కూడా కేటాయించిన నేపథ్యంలో ఈ 3,438 ఎకరాల్లోని ప్రస్తుతం నేను చూపిస్తున్న పర్మనెంట్ హైకోర్టుతో పాటు ఆ పక్కనే ఉన్న టెంపరీ హైకోర్టు, ఆ టెంపరీ హైకోర్టు ప్రస్తుతం ఈ పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించిన బిల్డింగ్ పూర్తయిన తర్వాత అది సిటీ సివిల్ కోర్టుకు కేటాయిస్తారు. అది కూడా ఈ జస్టిస్ సిటీలోకి ఉండబోతుంది. దాని పక్కనే ప్రస్తుతం ఉన్న టెంపరీ హైకోర్టు ఎదురుగానే న్యాయమూర్తులకు సంబంధించిన బంగ్లాలు కూడా నిర్మిస్తున్నారు. మొత్తం 35 బంగ్లాలను కూడా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ 24 ఎకరాల్లో కూడా న్యాయమూర్తులకు సంబంధించి కూడా బంగ్లాలు కూడా నిర్మాణం సర్వేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జస్టిస్ సిటీని ఖచ్చితంగా ఒక యూనిక్ స్ట్రక్చర్లోని ఇప్పటికే డిజైన్స్ని ఫైనల్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ జస్టిస్ సిటీకి సంబంధించి ప్రధానంగా ఉన్న అన్ని భవనాలు ఇప్పటికే పూర్తవుతున్న నేపథ్యంలోని రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే దిశ కూడా ఇప్పటికే టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్సీసీ సంస్థ ఈ హైకోర్టుకి సంబంధించి ఈ పర్మనెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్మాణ పనుల్లోని చాలా సర్వేగంగా పూర్తి చేసే కూడా టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2014-19లోనే మొత్తం 16 బ్లాకులుగా ఉన్న ఈ నిర్మాణంలోని 3 బ్లాకులు పూర్తి చేసుకోవడం జరిగింది. మిగతా 3 బ్లాకుల్లో మిగతా 13 బ్లాకులకి సంబంధించి కూడా నిర్మాణం పనులు ప్రస్తుతం సర్వేగా జరుగుతున్నాయి. రైఫిల్ వర్క్స్తో పాటు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఇతర బ్లాకులకు సంబంధించి కూడా సైడ్ క్లియరెన్స్ వర్క్స్, దాంతోపాటు పీసీసీ ఉంటుంది. మొదటిగా పీసీసీ ఉంటుంది. ఆ పీసీసీ పైన వాటర్ ప్రూఫ్ లేయర్ వస్తుంది. ఆ తర్వాత ఐరన్ రాడ్లకు సంబంధించిన ఫిక్సింగ్ వస్తుంది. మొత్తం 3 లేయర్లో కూడా బేస్మెంట్ లెవెల్ పూర్తి చేయబోతున్నారు. ఏదైతే 1, 2, 3 బ్లాకులకు సంబంధించిన లెవెల్ ఏదైతే ఉందో ఆ బేస్మెంట్ లెవెల్లోనే మొత్తం గ్రౌండ్ బేస్మెంట్ సంబంధించిన వర్క్స్ పై వరకు తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ఇతర కాంక్రీట్ వర్క్స్ పూర్తి చేస్తారు. మొత్తం
B+G+7తోని ఇందుకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే హైకోర్టు సంబంధించి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుతం వర్క్ స్టేటస్ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎన్సిసి సంస్థ నుంచి డిపిఎం గారు ఉన్నారు, గౌరీశంకర్ గారు. లోపల వర్క్స్కి సంబంధించిన లోపల స్టేటస్ ఎలా ఉంది, నిర్మాణ పనులు, ఎందుకంటే 1 month బిఫోర్ మొత్తం సైట్ క్లియరెన్స్ జరిగింది, ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? మనకి 413, 414 వచ్చేసండి స్టీల్ వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్. స్టీల్ వర్క్ అనేది అవుతా ఉంది. ఈ 20th కానీ 20th లోపు కాంక్రీట్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 3000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ వరకు రెడీ చేసాం ఆల్రెడీ. ఇంకో 10 days లోపు ఇంకో 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్కి మనకు రెడీగా 414 అనేది అది రాబోతుంది. 4-3 వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ షీట్ ఒకటి స్టార్ట్ చేసాం వర్క్. అది కూడా ఇంకో 15 days అంటే January 15th or 20 లోపు అది కూడా ఇంకో 3000 క్విక్ మీటర్లకు రెడీ అయ్యింది. ఇంకా మిగతాయి కూడా ఆల్రెడీ పీసీసీ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ టోటల్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా టోటల్ అంతా ఇంకా ఆల్రెడీ చేసిన పోర్స్కి వచ్చేసేమో రస్ట్ రిమూవల్ అనేది ఏదైతే ఉందో ఆ రస్ట్ రిమూవల్ ఒకటి. రస్ట్ రిమూవల్ అంటే ఈ గత 5 years వాటర్లో ఉండిపోవటం వల్ల రస్ట్ ఎక్కువ వచ్చింది. 5 years అది వాటర్లో ఉండటం వల్ల అదంతా రస్ట్ దానికి పట్టేసింది. అది ఏదైతే ఉందో మన కెమికల్ కోట్ చేసి దాన్ని మళ్ళీ రీబాండ్ చేసుకొని మళ్ళీ వాడటం అనేది జరుగుతుంది. దానికోసం అనేది ఏదైతే ఉందో ఆ పనులు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. సార్, వాటర్లో అన్ని రోజులు ఉండటం వల్ల బేస్మెంట్ లెవెల్ మనకి మిగతా పూర్తయిన పోర్స్ ఏదవుతున్నాయో బేస్మెంట్ లెవెల్ ఐరన్ కాకుండా మిగతా ఏమైనా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉందంటారు? లేదు సార్, అవి డ్యామేజ్ అయితే ఏం కాలేదు. స్టీలే బాగా రస్ట్ పట్టేసింది. సో దానికి ఎక్స్ట్రా ఏదైతే రీబాండ్ చేసుకొని ఇంకా స్టీల్ ఎక్సెస్గా దానికి ఇవ్వటం జరిగింది. దానికి ఇచ్చేసి దాన్ని బట్టి డిజైన్ చేసి మనకు ఆల్రెడీ పంపించారు. సో దాని పర్పస్ దాంతోపాటు ఇంక మనం ఫర్దర్గా వెళ్ళాలనేది ఇంక వెళ్తూ ఉంటాం. మొత్తం ఎన్ని పోర్స్ మొత్తం హైకోర్టు బిల్డింగ్కి ఉండబోతున్నాయి? వాటికి సంబంధించిన మీరు చెప్పినట్ల కింద బేస్మెంట్ లెవెల్ కాకుండా తర్వాత ఎలాంటి సెగ్మెంట్స్తో వర్క్స్ జరిగే అవకాశం? మొత్తం 16 పోర్లు అండి. అవి 16లో ఆల్రెడీ ప్రీవియస్గా 3 అయిపోయినాయి. మిగతా ఏదైతే ఉందో 13 ఏదైతే ఉందో అవి ఇప్పుడు 2 వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మిగతాయి పీసీసీ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని నెక్స్ట్ తర్వాత అది మనకి బేస్మెంట్ ప్లస్ G+7 మనకు వచ్చేసి ఆ ఫ్లోర్స్. షట్టరింగ్ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు 300 members దాకా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా వర్కర్స్ని ఇంకా పెంచుతున్నాం. ఈ అయిపోయిన ఏదైతే కాంక్రీట్ అయిపోయి ఉందో దాని మీద కూడా మనం కాలమ్స్ నిలబెట్టేసి బేస్మెంట్ ఏదైతే ఉందో February 15th లోపు ఒక స్లాబ్ కొట్టాలనే ఆలోచనలో ముందుకెళ్తున్నారు. అంటే స్ట్రక్చర్ మొత్తము బిల్డింగ్ సంబంధించిన బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత పైన ఎలా వస్తుంది? ఎందుకంటే మీరు కింద చూపిస్తున్న ఈ 16 పోల్స్కి సంబంధించి వాటి మీద బిల్డింగ్ వస్తుందా? ఫైనల్గా మనం అనుకున్నట్లుగా గవర్నమెంట్ డిజైన్ ప్రకారం బౌద్ధ స్తూప ఆకారం అంటారు, అది ఎలా ఫినిషింగ్ వస్తుంది అంటారు? మన బిల్డింగ్ వచ్చేసి 200 meters by 200 meters సార్ మన బిల్డింగ్ సైజు. సెంటర్ పోర్షన్ వచ్చేసి కోట్ ఏరియా అన్నారు. ఆల్ రౌండ్ వచ్చేసేమో మామూలుగా ఈ క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాడర్స్ ఎవరికైనా రూమ్స్ కావాలంటే ఆ రూమ్స్ వాటి వరకు అని చెప్పారు. బిల్డింగ్ అంతా కూడా ఒకటే స్టైల్ వెళ్ళిద్ది. సెంటర్ పోర్షన్ వరకు కోర్ట్ ఉండటం వల్ల ఆ లోడ్ పర్పస్ ఏంటంటే ఆల్ రౌండ్ వచ్చేసి 1.5 ర్యాప్ట్ వేస్తున్నాం. సెంటర్ పోర్షన్ వరకు వచ్చేసి లోడ్ దాని గురించి ఈ మధ్యలో ఓపెన్ ప్లేస్ కోసం అని చెప్పేసి సెంటర్ పోర్షన్ అంతా కూడా 2 meter థిక్ ర్యాప్ట్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఆల్ రౌండ్ 1.5 ఉంటుంది, సెంటర్లో వరకు 2 meter ఉంటుంది. అంటే పైన స్తూపం అంటే ఇలా పైన డిజైన్ ఇలా వస్తుంది కదా మనకి, కర్వ్ రూపంలో వస్తుంది, అది ఎలా ఉంటుంది? అక్కడ ఏమైనా లోపల బిల్డింగ్ ఉంటుందా లేకపోతే డిజైన్ వరకే వస్తుందా? లేదు సార్, బిల్డింగ్ ఉంది సార్. టాప్లో ఎలివేషన్ వరకే మనకి డిజైనర్ ఇచ్చారు. బిల్డింగ్ యాస్టీస్గా ఎలా అయితే ఉందో అలా G+7 వరకు పైకి అట్లా వెళ్ళింది. టాప్ ఎలివేషన్ వరకు చేంజ్ చేశారు. ఆ టాప్ ఎలివేషన్ ఇంకా డ్రాయింగ్స్ రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. పార్కింగ్కి సంబంధించి ఇంత పెద్ద కోర్టు నడుస్తున్న నేపథ్యంలోని పార్కింగ్ సంబంధించి ఎక్కడ ఉండబోతుంది లోపల? బిల్డింగ్ బేస్మెంట్ వచ్చేసి బేస్మెంట్ కూడా ఒక పార్కింగ్ ఉంది, గ్రౌండ్ వచ్చేసి పార్కింగ్ అన్నారు. బిల్డింగ్ ఆల్ రౌండ్ వచ్చేసి కూడా పార్కింగ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సపరేట్ టెండర్లు ఇచ్చారు. ఆ టెండర్లో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంత పెద్ద బిల్డింగ్లోని ఖచ్చితంగా అమరావతిలోని ప్రతి బిల్డింగ్లో కూడా గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం ఈ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్లోని గ్రీనరీకి సంబంధించి అక్కడ ప్లేస్ ఇవ్వటము, దానికి సంబంధించి ఏదైనా స్ట్రక్చర్ ఉండే అవకాశం ఉందంటారు? ఉంది సార్, ఆల్రౌండ్ గ్రీనరీ అయితే మనకు ఆల్రెడీ ఉంది. దాని పర్పస్ ఇప్పుడు మన లేబర్ క్యాంప్స్ కానీ ఏదున్నా కానీ రీయూజ్ మెటీరియల్ వేస్టేజ్ అనేది ఏది లేకుండా ఇక ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే కంట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గ్రీనరీ అయితే ఆ బిల్డింగ్ చుట్టూ దానికి కూడా టెండర్ పిలవాల్సిన ఉంది. దానికి కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా టెండర్కి పిలుస్తున్నారు వాళ్ళు కూడా.
సో ఓవరాల్గా మొత్తం బిల్డింగ్ పూర్తయితే ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంటే మీరు ఫీల్డ్లో పనిచేస్తున్నారు, ఫీల్డ్లో ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చూస్తున్న నేపథ్యం బిల్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎలాంటి అట్రాక్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి? ఇది అట్రాక్టివ్ అంటే అది చెప్పలేనిది, అది చాలా అద్భుతంగా ఇచ్చారు డిజైన్ అయితే. ఒక ఫోటో అయితే మీకు షేర్ చేస్తాను, ఒకసారి అయితే మీరు చూపించచ్చు. అది చూస్తుంటే మాకు ఒక ఫీల్ అనేది గూస్ పంప్స్ వస్తున్నాయి అవి చూస్తుంటే ఆ ఎలివేషన్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ఆ గూస్ పంప్స్ అనేది వస్తున్నాయి. సో వాళ్ళు ఎలివేషన్ అలా ఇచ్చారు, మేము కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. మేము కూడా చేసి అది మాకు కూడా ఒక మార్క్, ఒక ఇంజనీర్గా మాకు కూడా ఇది ఒక ల్యాండ్ మార్క్ మేము కూడా చెప్పుకోవడానికి. ఏపీ హైకోర్టు కదండి, ఇదంతా కూడా ల్యాండ్ మార్క్. మేము కూడా చేసి దాన్ని అంత తొందరగా ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మొత్తం 20,32,000 చదరపు అడుగుల్లో మొత్తం ఈ హైకోర్టు పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి కూడా నిర్మాణం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం హైకోర్టు భవనానికి సంబంధించి కూడా గ్రీనరీకి పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తున్నారు. బయట మొత్తం కూడా గ్రీనరీకి సంబంధించి కూడా చెట్లు పెంపకాలు, దాంతోపాటు పూర్తి స్థాయిలోని ఒక గ్రీనరీ స్ట్రక్చర్తో మొత్తం ఉండబోతుంది. బయట మొత్తం ఒక యూనిక్ స్ట్రక్చర్తోని బౌద్ధ స్తూపం ఆకారంతో కూడా దీనికి నిర్మించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా దాంతోపాటు బిల్డింగ్ మొత్తం మాత్రం 7 ఫ్లోర్లో ఉన్న నేపథ్యంలో 55 మీటర్లతో కూడా బిల్డింగ్ హైట్ ఉండబోతుంది. ఇప్పటికే ఇటీవల జరిగిన సిఆర్డిఏ సమావేశంలో, ముఖ్యమంత్రి సమావేశంలోని దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా ఫైనల్ చేసిన ఉంది. 1,048 కోట్ల రూపాయలతో కూడా ఇందుకు సంబంధించి కూడా నిర్మాణాలను ఎన్సీసీ సంస్థకు ఇచ్చిన నేపథ్యంలో ఎన్సీసీ సంస్థ ప్రస్తుతం స్పీడ్గా నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్లకు సంబంధించిన స్ట్రక్చర్లను గతంలో 14-19లోనే అప్పుడు టీడీపీ ప్రభుత్వం డిజైన్స్ను ఫైనల్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడెప్పుడా ఇందుకు సంబంధించిన ఐకానిక్ టవర్స్ పూర్తి అవుతుంది అనే దానిపై కూడా చాలా ఆసక్తిగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలన్నీ కూడా గ్రాఫిక్స్కే పరిమితం అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వారందరికీ కూడా రానున్న 3 సంవత్సరాల్లో కూడా ఇవన్నీ కూడా వాస్తవ రూపంలో కూడా నిర్మాణాలు పూర్తి చేసుకోబోతున్నాయి. ఎందుకంటే మొత్తం ఈ 7 ఐకానిక్ టవర్స్ అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇందులోని 4 టవర్లకు సంబంధించి మాత్రం హెచ్ఓడీలకు సంబంధించిన టవర్లు అవన్నీ కూడా ఇప్పటికే నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా జిఐడి టవర్లు, ముఖ్యమంత్రి ఉండే ఈ జిఐడి టవర్లు చాలా 49 అంతస్తుతో కూడా దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పైన ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్లేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఏదైతే సెక్రటేరియట్ సంబంధించిన అన్ని విభాగాలన్నీ కూడా ఇందులో నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా అసెంబ్లీకి సంబంధించి పర్మనెంట్ అసెంబ్లీకి సంబంధించి మాత్రం అందుకు సంబంధించిన నిర్మాణాలు కూడా జరుగుతున్న నేపథ్యంలోని కీలకంగా ఉన్న హైకోర్టుకు సంబంధించి, ఎందుకంటే బౌద్ధ స్తూప ఆకారంలోని చాలా యూనిక్ డిజైన్తోని ఎప్పుడు పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దానిపై కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అమరావతిలో నిర్మాణం అయ్యే ప్రతి బిల్డింగ్ కూడా యూనిక్ స్ట్రక్చర్తో నిర్మాణం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిఆర్డిఏకి సంబంధించిన ప్రాజెక్ట్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఏ ఆకారంతో, ఏ ఎలివేషన్తో నిర్మించిన G+7తో నిర్మించిన సిఆర్డిఏ బిల్డింగ్ చూడడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఖచ్చితంగా కార్పొరేట్ బిల్డింగ్లు తలదన్నేలా సిఆర్డిఏ బిల్డింగ్ను నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించిన నేపథ్యంలోని అంతకంటే దీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ ఏరియాలో నిర్మిస్తున్న అన్ని బిల్డింగ్లు కూడా అంతకంటే దీటుగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైకోర్టుకి సంబంధించిన నిర్మాణం ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా, ఏ విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే దానిపై కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరంలోని నిర్మాణానికి సంబంధించిన బిల్డింగ్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. వందలాది మంది కార్మికులు ప్రస్తుతం దీనికోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్కి సంబంధించిన నిర్మాణ పనుల కోసం పూర్తి స్థాయిలోని కార్మికులందరూ కూడా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా దీని నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నారు. మొత్తం B+G+7తోని 55 మీటర్ల హైట్తోని 20,32,000 చదరపు అడుగుల్లోని ప్రస్తుతం పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి కూడా నిర్మాణ పనులను ఎన్సీసీ సంస్థ శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతి రాజధానిలో కీలకంగా ఉన్న ఐకానిక్ టవర్స్లోని హైకోర్టు టవర్కి సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.